ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో జాతకంలో కుజదోషం అంటే ఏమిటి, కుజదోషం ఏర్పడితే మన జీవితంలో ఎలాంటి విషయాలు అంశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, ఆరోగ్యపరంగా, బంధుత్వాల్లో, కెరీరు, డబ్బు, వ్యక్తిత్వం అలాగే వీడియో చివరిలో ఈ కుజగ్రహ అనుగ్రహం కలగడానికి ఎలాంటి రెమెడీలు పరిహారాలు పాటించాలి, అది పూజగా, మంత్రంగా, జపంగా, మంత్రజపంగా, ఉపవాసంగా, రత్నధారణగా, మన ప్రవర్తన ఏ విధంగా మార్చుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం మనకు ఏ విధంగా కలుగుతుంది అనేది తెలుసుకోవడమే కాకుండా కుజుడి మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడనే విషయం కూడా మీకు తెలుసుకోవచ్చు. ముందు కుజదోషం అంటే ఏమిటి? జాతకంలో కుజుడు అంటే అంగారకుడు. ఈ అంగారకుడు జాతకంలో 1, 2, 4, 7, 8, 12 స్థానాలు ఉండడం ద్వారా కుజదోషం అనేది ఏర్పడుతుంది. దీన్నే మాంగళిక దోషం అని కూడా అంటారు. అలాగే కుజుడు పాపగ్రహాలతో కలవడం, నీచ స్థానంలో ఉండడం, ముఖ్యంగా 6, 8, 12 ఇతరక స్థానాల్లో ఉండడం, దీనివల్ల కూడా ఈ కుజ దోషం, అంగారక దోషం అనేది ఏర్పడుతుంది. శత్రుగ్రహాలతో ఉండడం, శత్రు స్థానాలతో ఉండడం కూడా ఈ కుజగ్రహం దోషం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఏమిటంటే వివాహంలో ఆలస్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోపం ఎక్కువగా రావడం, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అప్పులు, సోదరులతో విభేదాలు, రక్త సంబంధ సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల వచ్చేటటువంటి ప్రధానమైన నష్టాలు ఏమిటంటే, కుజదోషం వల్ల కలిగేటటువంటి ప్రధాన నష్టాలు చూసుకుంటే ముందుగా వివాహ ఆలస్యం సమస్యలు. ఇది కుజదోషం యొక్క ముఖ్య ప్రభావాన్ని చూపిస్తుంది. వివాహం ఆలస్యం అవుతుంది. 30 ఏళ్ళు దాటినా సంబంధాలు కుదరకపోవడం, ఎన్ని చూసినా బ్రేక్ అవ్వడం, దాంపత్య కలహాలు ఏర్పడడం, భార్యాభర్తల వివాహం అయిన వారికి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, అపార్థాలు, అహంకారం, చిన్న విషయానికి పెద్ద గొడవలు అవ్వడం, విడాకులు, ఎడబాటు, కోపం, మొండితనం వల్ల సంసారం విచ్ఛిన్నం అవడం, మాంగళ్య బలం తగ్గడం, భార్యకు భర్తకు ప్రమాదాలు జరగడం, ఇవన్నీ కూడా కుజుడు కలిగించేటటువంటి దోషాలు. అలాగే ఆరోగ్య సమస్యలు వేటిని సృష్టిస్తాడు అంటే కుజుడు రక్తానికి, ఎముకలు, మధ్య ఆపరేషన్లు దీనికి కారకుడు. రక్త సంబంధమైన రోగాలు, హై బీపీ, రక్తహీనత, రక్తస్రావణం, ఫైల్స్, అలాగే దెబ్బలు తగ్గడం, యాక్సిడెంట్లు, కాలిన గాయాలు, కోతలు. ఎందుకంటే కుజుడు కత్తి, నిప్పు, ఆయుధాలు కారకుడు అవుతాడు. ఆపరేషన్లు, తరచూ సర్జరీలు అవడం, అపెండిక్స్, ఫైల్స్, గర్భసంచి ఆపరేషన్లు, వేడి సంబంధమైన జబ్బులు, మూత్రంలో మంట, మొటిమలు, గడ్డలు, జ్వరం, ఈ కుజుడు కలిగించేటటువంటి అనారోగ్య సమస్యలు. మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా దెబ్బతీస్తాడు? వ్యక్తిత్వ లోపాలు చూసుకుంటే అతి కోపం ఉంటుంది, క్షణికావేశం, అరుస్తూ మాట్లాడడం, తొందరపాటు నిర్ణయాలు, మొండితనం, అహంకారం, ఎవరి మాట వినకపోవడం, నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవడం, హింసా ప్రవృత్తి, గొడవలకు దిగడం, కొట్టడం, తిట్టడం, అసహనం, ఓపిక లేకపోవడం, ప్రతి పని త్వరగా కావాలని అనుకోవడం. అలాగే ఆర్థికంగా ఆస్తి పరంగా ఏ విధమైనటువంటి సమస్యలు సృష్టిస్తాడు అంటే అప్పులు. ముఖ్యంగా కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అప్పులు పాలయ్యేటట్టుగా చేస్తాడు. భూమి తగాదాలు, అన్నదమ్ములతో ఆస్తి గొడవలు ఏర్పడతాయి. భూమి విషయంలో కోర్టు కేసులు ఉంటాయి. కోర్టు, పోలీసు కేసులు, గొడవల వల్ల పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు మెట్లు ఎక్కడం, సంపాదించిన డబ్బు వైద్యానికో కేసులకో ఖర్చు అయిపోవడం, ఇవన్నీ కూడా డబ్బు పరంగా కుజుడు కలిగించేటటువంటి బాధలు. అలాగే సోదర కారకుడు కాబట్టి కుజుడు సొంత అన్నదమ్ములతో శత్రుత్వం, మాటలు లేకపోవడం, తమ్ముడు అన్న వల్ల నష్టపోవడం వల్ల వాళ్ళకి ప్రమాదాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా కుజుడు కలిగించేటటువంటి బాధలు. అయితే ఈ కుజగ్రహ అనుగ్రహం కలగడానికి శక్తివంతమైనటువంటి పరిహారాలు చూసుకుంటే ముందుగా నిత్య పూజా పరిహారాలు చూద్దాం. హనుమాను యొక్క ఆరాధన. కుజుడికి అధిపతి హనుమంతుడు. ప్రతి మంగళవారం హనుమంతుడికి సింధూరం, మల్లెపూలమాల, వెన్న నైవేద్యంగా పెట్టి హనుమాన్ చాలీసా 7 సార్లు చదివినట్లయితే కుజుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజ. కుజుడు సుబ్రహ్మణ్యుడు యొక్క అంశ. మంగళవారం సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదివి ఎర్రటి పూలతో పూజించినట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే అంగారక స్తోత్రం ఏంటి? ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ స్తోత్రాన్ని మంగళవారం నాడు 27 సార్లు చదువుకోవడం ద్వారా కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే మంత్రజపం చూసుకున్నట్లయితే బీజాక్షర మంత్రజపం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రజపం చేయడం ద్వారా అది ఎర్ర చందనమాలతో జపించినట్లయితే ఇంకా మంచిది. అయితే ఈ మంత్ర జపం చేయగలిగిన వారే చేయాలి, తప్పులు లేకుండా చదవాలి. ఈ బీజాక్షర మంత్రాలు చేయగలిగిన వారు చేసినట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ బీజాక్షరాలు చదవలేము అనుకున్న వారు కుజ గాయత్రి మంత్రం ఉంటుంది. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. 11 సార్లు మొత్తం
ఈ మొత్తం జప సంఖ్య కుజుడిది 7000. ఈ 7000 కూడా ఈ 40 రోజుల్లో పూర్తి చేస్తే కనుక త్వరగా కుజుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే దానాలు, ఎటువంటి దానాలు చేయడం ద్వారా కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది? మంగళవారం ఎర్రకందులు ఎర్రని వస్త్రంలో వేసి బెల్లం, రాగి ఇవి దానం చేయడం ద్వారా కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అలాగే వ్రతం, ఉపవాసం. మంగళవారం వ్రతం 21 మంగళవారాలు ఉప్పు లేకుండా ఉపవాసం ఉండి హనుమంతుణ్ణి పూజించి సాయంత్రం బెల్లం, గోధుమ రొట్టె తినాలి ఉప్పు లేకుండా. అలాగే అంగారక చతుర్థి పూజ, మంగళవారం రోజు వచ్చేటటువంటి చవితి చాలా శక్తివంతమైనది. అంటే మంగళవారం ప్లస్ చవితి కూడుకున్నది. ఆ రోజు గణపతిని పూజిస్తే కుజదోషం అనేది జాతకంలో తగ్గుతుంది. అలాగే ఏ రత్నం పెట్టుకోవాలి, ఏ ధాతువు ధరించాలి? ధాతు పరిహారం చూసుకుంటే పగడం 6-8 క్యారెట్ల ఎర్రటి పగడాన్ని బంగారం లేదా రాగిలో చేయించి వెండిలో కానీ మంగళవారం కుజహోరలో ధరించడం ద్వారా ఈ కుజుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అయితే ఈ రత్నధారణ ఎప్పుడు కూడా జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పెట్టుకోవడం మంచిది. సొంత నిర్ణయంతో పెట్టుకోకపోవడమే మంచిది. లేదు ఈ రత్నధారణ మేము పెట్టుకోలేమో ఈ పగడాన్ని అంటే కనుక కుడి చేతికి రాగి కడియాన్ని ధరించడం ద్వారా కూడా కుజుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. వివాహానికి సంబంధించినటువంటి ప్రత్యేక పరిహారాలు చూసుకుంటే కుజదోషం వల్ల పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటే కుజగ్రహ శాంతి, కుజుడికి వేద మంత్రంతో జపం చేయించి తర్పణం, పూజ, హోమం, దానం చేయడం ద్వారా కూడా త్వరగా వివాహ సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే మన ప్రవర్తన పరమైనటువంటి పరిహారాలు చూసుకుంటే ఏదైనా చెట్టుకి సంబంధించి పరిహారాలు చూసుకుంటే వేప చెట్టు పూజ, మంగళవారం వేప చెట్టుకు నీళ్లు పోసి 7 ప్రదక్షిణలు చేయడం ద్వారా కుజగ్రహ దోషం తొలగుతుంది. సోదరులను గౌరవించడం, కుజుడు సోదరకారకుడు కాబట్టి తమ్ముడు అన్నతో గొడవలు పడకూడదు. రాఖీ పండుగ రోజు సోదరికి బహుమతి ఇవ్వాలి. కోపం తగ్గించుకోవడం, కుజదోషం ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది. రోజు 10 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. ఎర్ర రంగు బట్టలు తక్కువగా వేసుకోవాలి. అలాగే రక్తదానం, ఆరోగ్య స్థితిని బట్టి రక్తదానం చేయడం ద్వారా కూడా కుజుడి యొక్క నెగిటివ్ ఎనర్జీ తగ్గి ప్రమాదాలు తప్పుతాయి. ఇల్లు ఎప్పుడు కూడా కుజదోషం ఉన్నటువంటి వారికి దక్షిణ దిక్కు శుభ్రంగా ఉండాలి. దక్షిణ దిశకు అధిపతి కుజుడు. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా దక్షిణ దిక్కులో ఎటువంటి దక్షిణ వైపు సందులో కానీ ఎటువంటి తుక్కు, దుమ్ము, ధూళి ఇవేమీ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటేనే వంటగది ఆగ్నేయ మూలలో ఉంటే మంచిది. వీరికి ఆహారానికి సంబంధించి తినాల్సినవి కందిపప్పు, బెల్లం, దానిమ్మ, టమాటా, బీట్రూట్, మంగళవారం గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థం తినడం మంచిది. మానుకోవలసినవి ఏమిటంటే మంగళవారం మాంసాహారం తినకూడదు. మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయ పూర్తిగా మానేయాలి. అలాగే జాతక పరిశీలన చేయించుకుని కుజదోషం యొక్క తీవ్రత ఉందో లేదో తెలుసుకుని దాన్ని బట్టి ఏ పరిహారం చేసుకోవాలో తెలుసుకుని చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇది జాతకంలో కుజదోషం ఏర్పడితే ఎటువంటి మన జీవితంలో ఏ విషయాలు, ఎటువంటి అంశాలపై కుజుడి యొక్క ప్రభావం, దోషం ఉంటుంది అనేటటువంటి వీడియో. అలాగే అవి తొలగించుకోవడానికి అన్ని విధాలుగా దానం ద్వారా, రత్నధారణ ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అనేటటువంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ, వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.